పంజాబ్లో హత్యలకు ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు. 3 ఉగ్రవాదులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జగ్రూప్ సింగ్ అలియాస్ జగ్గా, సుఖజిత్ సింగ్ అలియాస్ సుక్కా, నవ్ప్రీత్ సింగ్ అలియాస్ నవ్లుగా గుర్తించారు. వారి నుంచి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి నేషహరియా హ్యాండిలర్గా గుర్తించారు. మహాకుంభమేళాలో ఉగ్రదాడికి పథకం వేసిన ఉగ్రవాది లాజర్ మసీహ్ను ఉత్తరప్రదేశ్లోని కౌశంబిలో అరెస్టు చేశారు. అతడికి ఐఎస్ఐ బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నాయి. గతంలో ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఒకసారి జైలుకు వెళ్లిన మసీహ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 24న ఆసుపత్రి నుంచి పారిపోయాడు. అతడి కదలికలపై సమాచారంతో కౌశంబిలోని కోఖ్రాజ్ ఠాణా పరిధిలో పంజాబ్ పోలీసులతో కలిసి యూపీ ఎస్టీఎఫ్ బృందం సభ్యులు గురువారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నారు. అతడి నుంచి కూడా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.